హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎవరికైనా మనకి కోడిపుంజులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తే ఎవరు కూడా కొద్దిగా ఏమి అనుకోవద్దు. ఎందుకంటే మన ఛానల్ ఎలా ఉందంటే ప్రజెంట్ కొనకపోయినా సరే కాల్స్ అనేవి చాలా ఎక్కువ వస్తున్నాయండి. దానివల్ల మనం కొత్త కొత్త బ్యాచ్లు తెచ్చి కొత్తగా దెబ్బలాట్లు పెట్టి వీడియో పెట్టడానికి అవ్వట్లేదు, టైం సరిపోవట్లేదు. ఫోను మనం వీడియో పెట్టిన తర్వాత 4-5 గంటల్లో కోళ్ళు అయిపోతున్నాయి. కోళ్ళు అయిపోయిన తర్వాత ఫోన్లు ఆగట్లేదు. దానివల్ల కొద్దిగా ఆపాల్సి వస్తుంది. అలాగే ఇవాళ దెబ్బలాటలు అయితే మీకు ఎవరికి కూడా నచ్చవు. ఎందుకంటే కోళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఎండ ఎక్కువ కాసింది. నేను వెంటనే ఒక 10 నిమిషాల్లో వేసేసాను దెబ్బలాట్లు. ఎందుకంటే నాకు ట్రాన్స్పోర్ట్లు చాలా ఉన్నాయండి. నిన్న అమ్మినవి చాలా. మొన్న కూడా కాదండి, జస్ట్ నిన్నటి కోళ్ళు ఒక పార్ట్ అండి. ఇది ఒక పార్ట్లో అమ్మిన కోళ్ళు అంటే జస్ట్ ఒక 1 అవర్లో అమ్మిన కోళ్ళు అండి ఇవన్నీ బాక్స్లో. అలాగే 3 ట్రిప్లు అండి. హైదరాబాద్ ఒక ట్రిప్పు, బెంగళూరు ఒక ట్రిప్పు, అలాగే సపరేట్ వేరే దగ్గర లోకల్ ఏరియాలతో ట్రిప్పులతో. అలాగే ఇవాళంతా నాకు హైవేలో సరిపోయిందండి మొత్తం. ఈ బాక్సులు అన్ని ప్యాకింగ్లు అన్నీ కూడా బాక్స్ సరిపోయింది. బెంగళూరు వెళ్ళాల్సినవి, హొసకోట వెళ్ళాల్సినవి, అలాగే గుంటూరు, ఒంగోలు, నెల్లూరు ఇవన్నీ కూడా బాక్సులు నా దగ్గర ఎక్కువ ఉండడం వల్ల నేను ఫోన్లో ఎవరు లిఫ్ట్ చేయలేకపోయాను. ముందు వీటిని పంపిస్తేనే గాబులు ఖాళీ అవుతాయి. వాటిని ఉంచుకున్నాం అనుకోండి మళ్ళీ చెప్పలేం. ఈ మధ్యన దొంగలకు చాలా అవకాశంగా ఉంటుందన్నమాట. ఎప్పుడు ఉంటుందో పోతో కూడా తెలియదు. అమ్మినట్టు పంపించాం అనమాట. కస్టమర్లు వద్దని సరే పంపించాం, అంత దీనే పంపించాం. అలా ఇవాళ దెబ్బలాట విషయం ఎలా ఉంటుందంటే కూర రాగానే పెట్టేశానండి. వాళ్ళ అసలు అంటే కొద్ది గంట కూడా గ్యాప్ ఇవ్వకుండా నోరు చూస్తారు ఎలా చేపేస్తుందో. ఆ కోళ్ళకి టెన్షన్గా మనం దెబ్బలాట్లు పెట్టేసాం. దాని గురించి సాటిస్ఫై అయిన వాళ్ళు ఏదైనా నచ్చితే తీసుకోండి, లేనివి మళ్ళీ రేపు పెడతాను దెబ్బలాట్లు. ఎందుకంటే నాకు ఒక 5 కోళ్ళు వెళ్ళిపోయినా సరే నాకు ఎలా ఉంటుందంటే 5 గాబులు ఖాళీ అయిపోతే 5 ట్రాన్స్పోర్ట్లు అయిపోతాయి అనమాట. ఆ రోజు కొద్దిగా పని తగ్గుతుంది. అందుకని చెప్పి నేను ఇలా పెడుతుంటాను, ఎవరేమనుకోవద్దు. అలాగే మన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే ఏంటి స్విచ్ ఆఫ్ వస్తుందని ఎవరు ఏమనుకోక్కర్లేదు. ఎందుకంటే వాట్సాప్ మైండ్, మీకు వాట్సాప్లోనే మెసేజ్, వాట్సాప్లోనే ఏదైనా చెప్పాలనుకుంది కూడా దయించి వాట్సాప్ కాల్స్ చేయొద్దండి. ఎందుకంటే బయట కంట్రీలో ఉన్న వాళ్ళు తప్పదు. వాట్సాప్ కాల్ ఎందుకు చేయొద్దంటే వాట్సాప్ ఆన్లో ఉందంటే ఖచ్చితంగా నా సిమ్ కూడా ఆన్లోనే ఉంటుంది. ఫోన్కి చేయండి. కానీ వాట్సాప్ కాల్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాట్సాప్ కాల్ మామూలు కాల్ రెండు మిక్స్ అయిపోతాయి. మిక్స్ అయినప్పుడు ఎవరితో ఏం కరెక్ట్గా మాట్లాడుతున్నామని అర్థం అవ్వట్లేదు. ఈ ప్రాబ్లం అంతా ఎప్పుడు ఉండదండి. కంటిన్యూగా వీడియో పెట్టిన 1-2 గంటలే ఉంటుంది. తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోద్ది. అది అర్థం చేసుకోండి. ఎవరికైనా కావాలంటే దెబ్బలాట్ల వీడియోలు పెడతాను, చెక్ చేసుకోండి, చూసుకొని చెప్పండి. అలాగే ఇవి 2 పుంజు పిల్లలు అండి. ఎవరైనా సపరేట్గా పెంచుకుంటానంటే చూసుకోండి, బాగుంటాయి 2 పుంజు పిల్లలు. ఇది 25 సైజ్ కూడా అండి. ఇది ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి.